అభినవ్ కొంచెం మాకే క్వశ్చన్ లేదు సార్, యా రిక్వెస్ట్ ఉంది. చెప్పండి. మీ కామెడీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. వీళ్ళని ఎక్కువ సినిమాలు చేయండి అని మా కోరిక. షూర్, తప్పకుండా తప్పకుండా. ఎందుకంటే మీరు చాలా రేర్గా చేస్తుంటారు, చేసిన పాత్రలు క్లిక్ అవుతుంటాయి. రేరేం లేదు. షూర్, నో, వై నాట్, నో, ఐ విల్. సో ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్. మీ కమల్ హాసన్ అన్నది మాత్రం అది Thank you. సోషల్ మీడియా ట్రెండింగ్, అది ఎప్పటికీ ఎవర్ ట్రెండింగ్ అది. థ్యాంక్ యూ. సో మీరు కొంచెం ఎక్కువ సినిమాలు చేయండి, అదే మా రిక్వెస్ట్. చేస్తా. సార్ నా దగ్గర క్వశ్చన్ ఉందండి అభినవ్ కమలాసన్ గారు. చెప్పండి. వెంకీ గారు మీకు స్టోరీ నెరేట్ చేయడానికి వచ్చినప్పుడు సిద్ధార్థ్ ఫ్రెండ్గా చేయమంటే సిద్ధార్థ్ క్యారెక్టర్ మీరే చేస్తానని చెప్పి వెంకీ గారిని చాలాసేపు ఇది చేశారంట కదా, దాని గురించి ఏం చెప్తారా? నేను యాక్చువల్లీ సిద్ధార్థ్ గారి క్యారెక్టర్ చేద్దాం అనుకున్నా, అండ్ హీరోయిన్ క్యారెక్టర్ కూడా చేద్దాం అనుకున్నా. ఐ థాట్ దట్ వాజ్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్. ఇట్లాంటి షేడ్ ఒకసారి బాగుంటుంది కదా అని అట్లా కూడా చేద్దాం అనుకున్నా. సార్ డైరెక్టర్ గారు మీ ఈ టీజర్లో చూస్తే మీ షేడ్స్ ఏం కనిపించలే మాకు. సినిమాలో ఎట్లుంటాయి? బాగానే ఉంటాయి. ఏంటి ఎట్లా అంటే? ఎలా ఉంటాయంటే ఏం చెప్తాం అట్లా. నో రియలీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఆర్ లాడ్ ఆఫ్ క్యారెక్టర్స్ సినిమాలో. అందరికీ ఏదో ఒక పర్పస్ లేనిదే లేదు. అలాగే అందుకే బాగా రాసుకున్నాడు వెంకీ. నేను అందుకే ఫస్ట్ నాకు కాల్ చేసినప్పుడు వెంకటేష్ అట్లా డైరెక్టర్ ఎవరో వి వాంట్ టు మీట్, స్టోరీ అయిన తర్వాత వెంకీ అన్న అని ఇట్లా కాళ్ళకి దండం పెట్టి ఇందాక పెట్టినట్టు ఇంతకుముందు పెట్టినట్టు. సో అట్లా, సో ఇట్స్ అ గుడ్ క్యారెక్టర్, ఇట్స్ అ గుడ్ సపోర్టింగ్ రోల్. ఐ రియలీ ఎంజాయిడ్ వెన్ హీ టోల్డ్ మీ ద స్టోరీ. నేను చెప్పినట్టు స్టోరీ కోసం ఉన్నా నేను ఈ సినిమాలో. సో ఐ రియలీ హ్యావ్ దట్ ఫెయిత్ ఆన్ ఇట్. సో మై క్వశ్చన్ ఇస్ టు రోహిత్ అండి. But thanks a lot to all the media members and all the great actors on the stage. Amazing. Anna, namaste. No two love stories are the same. First story చెప్పినప్పుడైతే I simply wanted to do the film because of Venkatesh's demeanor. ఇట్లనే నవ్వుకుంటా మంచి, ఇది రామ్ కామ్. ఇది అన్నకి ఫుడ్ తోటి చాలా ప్రేమ అండ్ మనుషులతో కామెడీ చేయడం అంటే చాలా ఇష్టము. సో ఐ రియలీ వాంటెడ్ డూ ద ఫిలిం. అండ్ దెన్ ఒకసారి నారా రోహిత్ అన్నతో కలిసిన తర్వాత అన్న యూజువలీ సినిమాలు కొంచెం టైం తీసుకొని కొన్ని సెన్సిబుల్ సబ్జెక్ట్స్ పట్టుకొని హీ ట్రైస్ టు డూ గుడ్ ఫిలిమ్స్. వీ హ్యావ్ సీన్ దట్ ఇన్ ద పాస్ట్. ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుంది. అండ్ దీనికి మంచి డైరెక్టర్ వెంకీ అన్న. నో టూ లవ్ స్టోరీస్ ఆర్ ద సేమ్. ఇది టీజర్లో ఇంకా అసలు ఏమీ చూపించలేదండి. బేసిక్గా ట్రైలర్ సినిమాలో చాలా ఉంటుంది. మీరు ఇప్పుడు శ్రీదేవి మ్యామ్ గారు ఇట్లా స్క్రీన్ మీద రాగానే చాలామంది అరుస్తూ ఉన్నారు. దానికి ఇంకా చాలా ఉంది స్క్రీన్ మీద, ఇంకా బాగా తెలుస్తుంది. మస్తు షేడ్స్ ఉన్నాయిరా అంటే అది ఇక నారా రోహిత్ అన్నకే అది కరెక్ట్ ఈ స్టోరీకి చెప్పాలంటే. బట్ నో, ఇట్స్ వండర్ఫుల్ ఫిలిం. నేను స్టోరీ కోసం ఈ సినిమాలో ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్. వెంకీ అన్న, థ్యాంక్స్ అన్న సినిమా ఇచ్చినందుకు. నో, ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ ఫిలిం. చాలా హ్యాపీ గో లక్కీ వైబ్ తోటి చాలా పాజిటివ్గా చాలా బాగుంటుంది సినిమా. సో ఎస్పెషలీ మా ప్రొడ్యూసర్స్ సంతోష్ అన్నకి, నారా రోహిత్ అన్నకి అండ్ గౌతమ్ అండ్ రాకేష్ గారు అందరికీ బిగ్ ఆల్ ద బెస్ట్. వండర్ఫుల్ టీమ్. నేను ఇంకా చాలా మాట్లాడచ్చు, బట్ ఒక్కటే చెప్తా. నేను ప్రభాస్ అన్న టీం అంటే ఏంది ఏం అనకుండానే అది నేను ప్రభాస్ అన్న గారు ఆయన సెట్లో ఫుడ్ చాలా బాగుంటుంది ఇది అని విన్నా. బట్ ఐ థింక్ దేర్ ఇస్ అన్ అదర్ టీమ్ హియర్ which is equally very good with food. But they really took care of us very well. And చాలా షూట్ చేస్తున్న ఫీలింగే రాలేదు నాకు. ఆల్మోస్ట్ ఈ నగరానికి ఏమైంది సెట్ మీద మేము ఎట్లయితే ఆడుతూ పాడుతూ చేసామో నాకు అదే ఫీల్, అదే వైబ్ ఈ సినిమాలో షూట్ చేస్తుంటే నాకు అదే అలాంటి వైబ్లోనే ఉండాను నేను. సో ఇట్స్ అన్ అమేజింగ్ టీమ్. దే ఆర్ కమింగ్ అప్ విత్ అ క్రేజీ లవ్ స్టోరీ. మీకు ట్రైలర్ సినిమాలో చూస్తే తెలుస్తుంది. ఐ హోప్ యూ విల్ బ్లెస్ ద ఫిలిం. థ్యాంక్స్ అలాట్.